పార్లమెంటరీ బోర్డు సమావేశం ప్రారంభం కానుంది. ప్రధాని మోదీ నివాసంలోనే మీటింగ్ జరగనుంది. ఢిల్లీ సీఎం ఎంపిక, పార్టీ సంస్థాగత ఎన్నికలు, జాతీయ అధ్యక్షుడి మార్పు, రాష్ట్రాల కొత్త అధ్యక్షులపై పార్లమెంటరీ బోర్డు సమావేశంలో చర్చ జరగనుంది. మార్చి నెలలో జాతీయ అధ్యక్షుడి మార్పుతో పాటు తెలుగు రాష్ట్రాల అధ్యక్షుల మార్పు కూడా ఉంటుందంటున్నారు బీజేపీ నేత లక్ష్మణ్. పార్టీ రాజ్యాంగానికి లోబడే బీజేపీ సంస్థాగత ఎన్నికల నిర్వహణ ఉంటుందంటున్న లక్ష్మణ్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఢిల్లీలో బీజేపీ కీలక సమావేశాలు జరుగుతున్నాయి. ఈరోజు ప్రత్యేకంగా పార్లమెంటరీ బోర్డు సమావేశం, ఆ తర్వాత ఢిల్లీలో గెలిచినటువంటి బీజేపీ ఎమ్మెల్యేల ఎల్పీ సమావేశం కూడా జరగబోతుంది. ఇంతకీ అత్యవసరంగా పార్లమెంట్ బోర్డు సమావేశం ఎందుకు జరుగుతుంది, ఏంటి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు పార్లమెంటు బోర్డు మెంబర్ డాక్టర్ లక్ష్మణ్ ఉన్నారు. లక్ష్మణ్ గారు, ఏంటి అత్యవసరంగా పార్లమెంట్ బోర్డు సమావేశం అంటూ చర్చ జరుగుతుంది? ఈ సమావేశంలో ఎటువంటి అంశాల ఎజెండాగా కొనసాగనుంది? నాకు ఫోన్ రావడము, ప్రధానమంత్రి గారు, జాతీయ అధ్యక్షులు నడ్డా గారు బీజేపీ పార్లమెంట్ బోర్డు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది, మీరు వెంటనే ఢిల్లీకి రావాలన్నారు. భారతీయ జనతా పార్టీలో పార్లమెంటు బోర్డు కమిటీ అనేది 11 మంది సభ్యులతో కూడుకున్నటువంటి అత్యంత ఉన్నత నిర్ణాయక మండలి కమిటీ. సాధారణంగా ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలు, ఎంపీల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ, ఆ తర్వాత రాష్ట్రాల్లో ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రులు లేదా కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్ష నాయకుల ఎన్నిక సందర్భంగా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. బహుశా ఢిల్లీలో మొన్న ఎన్నికలు పూర్తి అయిపోయినాయి. 27 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ ఒక భారీ విజయాన్ని సాధించింది. కాబట్టి ముఖ్యమంత్రి ఎంపిక ఒక అంశం ఉండొచ్చు, లేదా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న సంస్థాగత ఎన్నికల ప్రక్రియ. నేను జాతీయ ఎన్నికల అధికారిగా నేను గమనిస్తూ ఉన్నాను. మహాకుంభమేళ వల్ల కానీ, ఢిల్లీ ఎన్నికల వల్ల కానీ కొన్ని రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికల కొద్దిగా ఆలస్యం జరిగింది. ఈ పార్టీకే 10 రాష్ట్రాల్లో అధ్యక్షుల ఎన్నిక పూర్తి అయిపోయింది. 16 రాష్ట్రాలు అధ్యక్షుని ఎన్నిక కోసము ఇవాళ వారి అన్నీ సిద్ధంగా ఉన్నాయి. వారికి కూడా ఇవాళ ఎన్నుకునే అవకాశం ఉంది. కాబట్టి అన్ని విషయాలు కూడా బహుశా చర్చకు రావచ్చని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా ఢిల్లీలో మీ గెలుపు ఖచ్చితంగా భారీ విజయంగానే నమోదు చేయొచ్చు. కానీ 10 రోజులు అవుతుంది రిజల్ట్స్ వచ్చి, కానీ ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రిని ఫైనల్ చేయకపోవడం, దీని వెనక ఉన్నటువంటి కారణాలేంటి? కారణం ఏం లేదు. ప్రధానమంత్రి గారు విదేశీ పర్యటనలు 4-5 రోజులు పూర్తి చేసుకున్నారు. కాబట్టి పార్లమెంట్ బోర్డు సమావేశం జరగలేదు. కాబట్టి వారు తిరిగి రాగానే పార్లమెంట్ బోర్డు సమావేశం ఏర్పాటు చేసినంటే బహుశా అది ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక విషయంలో కావచ్చు, ఢిల్లీలో దేశ రాజధాని ఢిల్లీలో మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వచ్చింది. ఇవన్నీ కూడా ఆ యొక్క రేపు జరగబోయేటువంటి ప్రమాణ స్వీకారానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరైతే మిత్రపక్షంగా ఉన్నారో వాళ్ళు కానీ, ఆ బహిరంగ సభ ఏ రకంగా, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఢిల్లీ శాఖ, జాతీయ పార్టీ ఇవన్నీ కూడా కూలంకషంగా అన్ని ముందస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల ప్రాసెస్ కొంత ఆలస్యమైనట్టుంది. మీరు రిటర్నింగ్ ఆఫీసర్గా కూడా ఉన్నారు, అంటే ఎన్నికల అధికారిగా ఉన్నారు బీజేపీకి. అంటే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా, అంటే వాస్తవంగా ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ, అటువంటి రాజకీయ పార్టీ ఎన్నికల బాధ్యతను ఇవాళ జేపీ నడ్డా గారు కానీ, మోదీ గారు కానీ నాకు అప్పగించారంటే నిజంగా నేను ధన్యుడు. ఒక తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కార్యకర్తలు ఇంత గురుతర బాధ్యత వారు నా మీద పెట్టడం. కాబట్టి ఇవాళ ఏ పార్టీలో లేని విధంగా ప్రజాస్వామికంగా పోలింగ్ బూత్ నుంచి మొదలుకొని జాతీయ అధ్యక్షుని ఎన్నికల వరకు ఈ ప్రక్రియ అంతా కూడా కార్యకర్తల మనోభావాలు అనుగుణంగానే ఈ బూత్ ప్రెసిడెంట్ నుంచి ఆల్ ఇండియా ప్రెసిడెంట్. ఇవాళ బీజేపీలో మాత్రమే ఇవాళ బూత్ ప్రెసిడెంట్గా అయిన వ్యక్తి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేకంగా తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈ రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులు వచ్చే అవకాశం ఉందా? తప్పకుండా. ఇవాళ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో మార్పులు ఏదైతే జరుగుతున్నాయో మేము కొన్ని నియమాలు పెట్టుకున్నాం. ఆ నియమాలకు అనుగుణంగానే పార్టీ యొక్క రాజ్యాంగానికి లోబడే ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి బహుశా మార్చి లోపల రాష్ట్రాల అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు కూడా పూర్తి అయ్యేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా. అంటే ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో ఏమైనా దానికి సంబంధించి నియమాలు, నిబంధనలు ఏమన్నా పెట్టుకున్నారా? ఇప్పుడు జాతీయ ఎన్నికల అధికారిగా ఏదైతే ఉన్నదో పార్టీ రాజ్యాంగానికి లోబడి, నియమాలకు లోబడే ఎన్నిక ప్రక్రియ జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళన్నీ కూడా అభిప్రాయాలు సేకరణ చేసి జాతీయ పార్టీ దృష్టి తీసుకురావడం జరుగుతుంది. ఆ తర్వాత ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. భవిష్యత్తులో తెలంగాణలో కూడా ప్రజల ఆకాంక్ష, అన్ని పార్టీలను చూసినాం, తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందని ప్రజలు భావిస్తున్నారు.
నరేంద్ర మోడీ గారి మరి కనుసన్నలోనే ఈ తెలంగాణలో కూడా అభివృద్ధికి పెద్దపీట వేయడమే కాకుండా అవినీతిని రూపమాపేదానికి దోహదపడుతుందని చెప్పి ప్రజలు భావిస్తా ఉన్నారు. రైట్, ఇది మొత్తానికి పార్లమెంట్ సభ్యులు లక్ష్మణ్ గారు స్పష్టం చేస్తున్నారు. ఏదైతే ఈ రోజు జరిగేటటువంటి పార్లమెంట్ బోర్డులో కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఢిల్లీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అంశం, మరోవైపు పార్టీ సంస్థాగత అంశాలు కూడా ఉన్నాయి. వీటన్నిటిపైన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది అంటున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ.